వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను కావ్య. ఈరోజు మనం చాలా మందిని ప్రభావితం చేస్తున్న ఒక ముఖ్యమైన చర్మ వ్యాధి గురించి తెలుసుకోబోతున్నాం. అది సోరియాసిస్. ఇది అంటువ్యాధి కాదు, కానీ జీవితాంతం ప్రభావం చూపే సమస్య. దాని లక్షణాలు, కారణాలు, జాగ్రత్తలు మరియు చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకు వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ముందుగా సోరియాసిస్ అంటే ఏంటి సార్? ఇది అంటువ్యాధి? రైట్. చాలామంది ఏమనుకుంటారంటే సోరియాసిస్ పేషెంట్ ఎవరన్నా ఉంటే సో వాళ్ళని పట్టుకోవడం కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే వాళ్ళతో కలిసి తినడం కానీ, ఈవెన్ ఇంట్లో ఉన్న వైఫ్ కానీ పిల్లలు కానీ చాలా భయపడుతూ ఉంటారనమాట. ఏమనంటే ఇది పెద్దవాళ్ళకి ఎవరికన్నా ఉంటే మాకు వస్తుంది, మాకుంటే పెద్దవాళ్ళకి వెళ్తుంది అని చాలామంది భయపడుతూ ఉంటారనమాట. బేసిక్గా వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు. అంటువ్యాధి అంటే మనకి ఏదన్నా కంపల్సరీ ఒక మైక్రో ఆర్గానిజం ఉండాలి. ఒక బ్యాక్టీరియా కానీ, ఒక వైరస్ కానీ, ఒక ఫంగస్ కానీ, లేకపోతే ఒక ప్రోటోజోవన్ కానీ, ఒక మల్టీసెల్యులార్ పారాసైట్ కానీ, ఇవన్నీ ఉండాలన్నమాట. బట్ మనకు సోరియాసిస్లో ఇవన్నీ ఏమి ఉండవు. సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే మామూలుగా మనకి ఇమ్యూనిటీ ఉంటుంది, అంటే రోగనిరోధక శక్తి ఉంటుంది. ఈ రోగనిరోధక శక్తి పని ఏంటి? మన బాడీలోకి ఏదైనా ఫారిన్ ఆర్గానిజం వస్తే, ఒక బ్యాక్టీరియానో, వైరసో, ప్రోటోజోవనో, దానికి అగెన్స్ట్గా పనిచేసి ఫైట్ చేసి దాన్ని చంపేయాలి. బట్ ఈ సోరియాసిస్లో ఏమవుతుందంటే మన స్కిన్లో ఉండే సెల్స్ని మన ఇమ్యూన్ సిస్టమ్ ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి దాన్ని చంపడం మొదలు పెడుతుంది అనమాట. దీన్ని ఏంటంటే మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. ఆటో అంటే సెల్ఫ్, ఇమ్యూన్ అంటే మన ఇమ్యూనిటీ, మన సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసే ఇమ్యూనిటీ వల్ల వచ్చే డిసీజెస్ని మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఒకరి నుంచి ఒకరికి రాదు. వాళ్ళతో కలిసి కూర్చున్నా, వాళ్ళతో కలిసి తిన్నా, వాళ్ళ బట్టలు వేసుకున్నా, వాళ్ళతో తాగిన నీళ్ళు తాగినా, వాళ్ళతో కలిసి ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్సే లేదు. సో దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. సార్, అలాగే అయితే దీని లక్షణాలు మనం మొదట్లో ఎలా గమనించగలం? రైట్. సో సోరియాసిస్ లక్షణాలు అనేవి చాలా పెక్యులియర్గా ఉంటాయండి. సోరియాసిస్ అనేది ఏంటంటే మామూలుగా మనము చేప పొలుసులు ఎలా ఉంటాయి అలా మన స్కిన్ అనేది తయారవుతుందన్నమాట. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో, కొన్ని వేరే రకం కూడా ఉన్నాయి, దాంట్లో వేరేగా ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏంటంటే చేప పొలుసులు ఎలా ఉంటుందో అలా వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనము ఏదన్నా అలా వచ్చిన దాన్ని ఒకటి రిమూవ్ అయినా చేస్తే ఏమవుతుందంటే అక్కడి నుంచి మైక్రో బ్లీడింగ్ అంటాం, చిన్న బ్లీడ్ అనేది వస్తుంది. అంటే మనకు సూది మొన ఉంటుంది చూసారా, సూది మొన ఉన్నంత బ్లీడింగ్, చిన్న చిన్న బ్లడ్ వెల్స్ బ్రేక్ అయ్యి అక్కడి నుంచి బ్లీడింగ్ అనేది వస్తుందన్నమాట. దీన్ని చూసి మనము సోరియాసిస్ అని ఐడెంటిఫై చేయొచ్చు. సోరియాసిస్ అనేది నార్మల్గా ఎక్కడన్నా ఉంటుంది, ఫేస్ పైన ఉండొచ్చు, బాడీ పైన ఉండొచ్చు, లేకపోతే చేతుల పైన ఉండొచ్చు, కాళ్ళ పైన ఉండొచ్చు. ఈ సోరియాసిస్ అనేది ఎక్కడన్నా ఉండొచ్చు, ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చు అనమాట. సార్, అలాగే దీంట్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా సార్ సోరియాసిస్లో? ఇది రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అసలు? రైట్. సోరియాసిస్లో చాలా టైప్స్ ఉన్నాయండి. మనము ప్లాంటార్ సోరియాసిస్ అంటాము, పామార్ సోరియాసిస్ అంటాము, పస్టులార్ సోరియాసిస్ అంటాము. కొంతమందికి సోరియాసిస్ అనేది హెడ్ పైన వస్తుంది, అంటే అది ఎక్కడ వస్తుంది అనే దాన్ని బట్టి. కొంతమందికి అరచేతుల పైన వస్తుంది, కొంతమందికి అరకాళ్ళ పైన వస్తుంది. మనం ఇందాక చెప్పుకునేది ఏంటంటే ఒక టైప్ అనమాట, ఏది చేప పులుసులాగా వచ్చేది. అలానే కాకుండా పస్ లాగా వస్తుంది, మనకు వేడి కురుపులు ఎలా వస్తే ఆ వేడి కురుపులాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకో వెరైటీ ఉంటుంది, చాలా డేంజరస్ వెరైటీ, గట్టెడ్ సోరియాసిస్ అంటాం. ఈ గట్టెడ్ సోరియాసిస్ అనేది ట్రీట్ చేయడం కూడా చాలా కష్టం అనమాట. ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బాడీ పైన, ఎస్పెషల్లీ చెస్ట్ పైన, అబ్డామిన్ పైన ఏమవుతుందంటే ఎర్రగా అయిపోయి బుడగల్లాగా వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని ఏమంటామంటే గట్టెడ్ సోరియాసిస్. ఇది ట్రీట్మెంట్ కూడా కొంచెం కష్టమవుతుంది. సో సోరియాసిస్లో మనకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సోరియాసిస్ అనేది ఉంది. ఇది స్టేజ్ని బట్టి, ఇది ఇనిషియల్ స్టేజ్లో. నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% ఆఫ్ ది పేషెంట్స్లో ఏమవుతుంది అంటే 100 మందికి సోరియాసిస్ వస్తే 100 మందిలో 10 మందికి ఏమవుతుందంటే సరిగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే, హోమియోపతి ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే 10 మెంబర్స్కి ఏమవుతుందంటే మనము సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం అనమాట. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే స్కిన్ నుంచి పోయి అది బోన్స్ని దెబ్బతీస్తుంది. ఎస్పెషల్లీ ఏం బోన్స్ని దెబ్బతీస్తుంది అంటే మన చేతి వేళ్ళని. మనకు చేతి వేళ్ళు పొడవుగా ఉంటాయా, సో అదేమవుతుందంటే ఆ బోన్ని తినేసి ఈ వేలు అనేది చిన్న, ఇంత పొడుగు ఉంది కదా వేలు, ఇట్లా చిన్నగా అయిపోతుంది అన్నమాట. సో దాన్ని ఏమంటామంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. అది సెకండ్ స్టేజ్. సో సోరియాసిస్ స్టేజ్ని బట్టి మనకు సిమ్టమ్స్ అనేవి మారుతుంటాయి. అదే కాకుండా కొంతమందికి సోరియాసిస్ వచ్చినప్పుడు చాలా జాయింట్ పెయిన్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. అది కూడా మనము కామన్గా చూస్తుంటాం.
సో ఇందాక మీరు అడిగినట్టు సోరియాసిస్కి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మనకు మెడిసిన్లో కొత్త కాన్సెప్ట్ వచ్చింది. దాన్ని ఏమంటామంటే మనము ఎపిజెనెటిక్స్ అంటాం. సో ఇంతవరకు మనకు జెనెటిక్స్ గురించే తెలుసు, అంటే తాతకి ముత్తాతకి ఫాదర్ సైడు మదర్ సైడు సిబ్లింగ్స్కి ఫస్ట్ ఆర్డర్ రిలేటివ్స్ సెకండ్ ఆర్డర్ రిలేటివ్స్ వీళ్ళకి ఎవరికన్నా సోరియాసిస్ ఉంటే అది రావడం అనేది జెనెటిక్స్, రైట్. దాన్ని జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అంటాం, అంటే మన తాత ముత్తాతల నుంచి సంక్రమించే డిసీజ్ అంటాం అన్నమాట. సో సోరియాసిస్కి ఈ జెనెటిక్ ఇన్హెరిటెన్స్ ఉంది, అంటే పూర్వీకుల్లో ఎవరికన్నా ఉంటే వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మెడిసిన్లో లేటెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎపిజెనెటిక్స్. ఎపిజెనెటిక్స్ ఏం చెప్తుంది అంటే మీ తాత ముత్తాతల్లో లేకపోయినా ఆ జీన్ అనేది మీలో ట్రిగర్ కావచ్చు, ఆఫ్ అయిపోవచ్చు. అంటే సో మీ తాత ముత్తాతల్లో ఎవరికీ లేదు డిసీజ్, సో ఫస్ట్ టైం మీకు రావచ్చు. ఎందుకు అంటే మనకు ఎపిజెనెటిక్స్ కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని జీన్స్ అనేవి మనలో ఉంటాయి. ఆ జీన్స్ అనేవి మన అలవాట్లను బట్టి, అంటే మన ఎన్వైరన్మెంట్ని బట్టి అవి కొన్ని ఓపెన్ అవుతుంటాయి, కొన్ని క్లోజ్ కొన్ని యాక్టివేట్ అవుతుంటాయి, కొన్ని డీయాక్టివేట్ అవుతుంటాయి. సోరియాసిస్కి సంబంధించిన జీన్ ఏదైనా యాక్టివేట్ అయిందనుకోండి, సో వాళ్ళల్లో సోరియాసిస్ వస్తుంది. సోరియాసిస్ రాకుండా ఉండవలసిన జీన్ ఏదైనా డీయాక్టివేట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళల్లో సోరియాసిస్ వస్తుంది. సో ఈ ఎపిజెనెటిక్స్ ఎందుకు? సో మనం జెనెటిక్స్లో ఒక కాన్సెప్ట్ అంటామన్నమాట, జెనెటిక్స్ లోడ్ ద గన్ బట్ ఎన్వైరన్మెంట్స్ పుల్స్ ద ట్రిగర్. అంటే మీకు జెనెటిక్స్లో ఉన్నా కూడా ఆ పర్టికులర్ ఎన్వైరన్మెంట్ వస్తేనే తప్ప ఆ సోరియాసిస్ అనేది ఆ ఎపిజెనెటిక్స్ అనేవి ట్రిగర్ కావంటాం. సో ఏంటి ఈ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి అంటే మీరు తినే తిండి, ఏం తిండి తింటున్నాడు, హెల్దీ తిండి తింటున్నాడా లేదా, సో టైంకు తింటున్నాడా లేదా, 24 గంటలు తింటున్నాడా, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి, తినేదంతా జంక్ ఫుడ్డా, తినేదంతా ప్రాసెస్డ్ ఫుడ్డా, తినేదంతా కెమికల్సా, దీన్ని బట్టి సోరియాసిస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ నిద్ర. సో నిద్ర అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా నిద్ర లేదా బోత్ క్వాలిటీ ఆఫ్ ది స్లీప్ క్వాంటిటీ ఆఫ్ ది స్లీప్ ఉందా లేదా, దీంతోపాటు ఎక్సర్సైజ్ చేస్తున్నాడా లేదా. మంచి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుంది, ఎక్సర్సైజ్ సరిగా చేయని వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది సరిగ్గా ఉండదు. దాని తర్వాత ఇంకేంటి, స్ట్రెస్, లైఫ్లో స్ట్రెస్ ఉందా, ప్రతి ఒక్కదానికి స్ట్రెస్ పడుతున్నాడా, స్ట్రెస్ వల్ల కూడా సోరియాసిస్ ట్రిగర్ కావచ్చు. అలవాట్లు, ఆల్కహాల్, స్మోకింగ్, గంజాయి, మర్వానా, సో 24 గంటలు రీల్స్ చూడడము, వీడియో గేమ్స్ ఆడడము, ఇదంతా స్ట్రెస్ అనమాట. ఈ 5 స్ట్రెస్లే కాకుండా ఇంకా సోరియాసిస్లో అడిషనల్గా ఏముంటాయంటే మీరు చేసే పనులు, ఎస్పెషల్లీ మెడిసిన్స్, చిన్న వాటికి అనవసరమైన వాటికి ఆలోపతి అని, ఆయుర్వేద అని, హోమియోపతి అని ఏ మెడిసిన్ అనవసరంగా వాడకూడదు. ఎంత తక్కువ మెడిసిన్, అది ఏ సిస్టమ్ మెడిసిన్ అయినా ఎంత తక్కువ వాడితే అంత మంచిది. సో చాలామందికి సోరియాసిస్ ఎందుకు వస్తుందంటే వీళ్ళు కాలికంగా తీసుకునే డయాబెటీస్కి మందులు, హైపర్ టెన్షన్కు మందులు, పీసీఓడీస్, ఏవైతే దీర్ఘకాలిక రోగాలకు రోజు మెడిసిన్స్ తీసుకుంటున్నారు. కొంతమంది మనం యాంకర్స్ని లేకపోతే మీడియా వాళ్ళని చూస్తుంటాం, వాళ్ళకు రోజంతా మేకప్లోనే ఉంటారు. ఇటువంటి మేకప్స్ వేసుకోవడము, ఈ కెమికల్స్ వాడడము. కొంతమందికి ప్రెగ్నెన్సీలో సోరియాసిస్ అనే ట్రిగ్గర్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే ఎప్పుడన్నా కింద పడతారు, అప్పటి నుంచి సోరియాసిస్ ట్రిగ్గర్ అవుతుంది. సోరియాసిస్ రావడానికి మనకు చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ కాజెస్ అనేవి మనం చూడొచ్చు. యా సార్, మీరు చెప్పారు కాబట్టి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒకవేళ ఉమెన్కి సోరియాసిస్ వస్తే అది బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా సార్? రైట్. సో ప్రెగ్నెన్సీలో ఉమెన్కి సోరియాసిస్ వచ్చింది అంటే అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందన్నమాట. లేకపోతే అప్పుడు కూడా ఆ ప్రెగ్నెన్సీలో కూడా మదర్ సరిగా ఫుడ్ తీసుకోకపోవడం, అనవసరమైన మెడిసిన్స్ వాడడము, లేకపోతే ఎక్కువ స్ట్రెస్లో ఉండడము. సో ఏదన్నా కూడా, సో మనం లైఫ్ స్టైల్లో ఏ అబ్నార్మాలిటీస్ వచ్చినా కూడా అది పిల్లల్లో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్నే మనం లేటెస్ట్ కాన్సెప్ట్ అంటాం అనమాట. అదే ఏంటంటే ఎపిజెనెటిక్స్. సో మీ మదర్ తీసుకునే స్ట్రెస్ బేబీకి వస్తుంది, మదర్ తీసుకునే ఫుడ్ బేబీకి వెళ్తుంది. మదర్ సరిగా నిద్రపోకపోతే అది బేబీని ఎఫెక్ట్ చేస్తుంది. మదర్ ఏమైనా ఆల్కహాల్ స్మోకింగ్ చేస్తుంటే అది బేబీని ఎఫెక్ట్ చేస్తుంది. సో మదరు చేసే ఏ పని వల్లైనా బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బేబీ ఆ టైంలో ఏంటంటే డెవలప్మెంటల్ స్టేజ్లో ఉంటుందన్నమాట. సో మనకు కొన్ని డిజార్డర్స్ ఉంటాయి, దాన్ని ఏమంటామంటే మనము డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటాం. ఎస్పెషల్లీ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటే కడుపులో బేబీ పెరుగుతున్నప్పుడు, లేకపోతే పుట్టిన వెంటనే 12 ఇయర్స్ 15 ఇయర్స్ పెరిగేటప్పుడు అన్ని సిస్టమ్స్ డెవలప్ అవుతుంటాయి. రెస్పిరేటరీ సిస్టము, డైజెస్టివ్ సిస్టము. హైదరాబాద్ నుంచి మనకి రాఘవేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఫోన్ కాల్లో. రాఘవేంద్ర గారు చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. తెలుసుకోవడానికి బొల్లి ఉందండి,
అయితే అది చర్మ వ్యాధా లేకపోతే దాన్ని అది అందరూ ముట్టుకోవచ్చు అతన్ని? అంటే చాలా మంది ముట్టుకోవడానికి భయపడుతున్నారు, బొల్లి ఉంది కదా అది సోకుతుందేమో అని. రైట్. సో దానికి ఆ బొల్లి నివారణకి ఏమన్నా ఉందా? రైట్. రాఘవేందర్ గారు, నా పేరు డాక్టర్ భరద్వాజ్ అండి. సో మీరు బొల్లి అంటున్నారు. బొల్లిని మనం ఏమంటామంటే విటిలిగో అంటాం. మీరు అడిగిన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే బొల్లి ఉన్న వాళ్ళని ముట్టుకోవచ్చా? బొల్లి ఉన్న వాళ్ళని ముట్టుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. బొల్లి లేకపోతే విటిలిగో అనేది కూడా మనం ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది ఒకరి నుంచి ఒకరికి రాదు. సో వాళ్ళతో కలిసి మాట్లాడచ్చు, వాళ్ళతో కలిసి పడుకోవచ్చు. సో బొల్లి ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు. బొల్లి ఉన్న వాళ్ళ దాంట్లో వాళ్ళ బట్టలు మీరు వేసుకోవచ్చు, వాళ్ళు వాడే సోపులు వాడచ్చు, రైట్. వాళ్ళతో కలిసి తినచ్చు. వాళ్ళ స్వెట్ మీ పైన పడినా, మీ స్వెట్ వాళ్ళ పైన పడినా, లేకపోతే ఏమి చేసినా బొల్లి అనేది ఒకరి నుంచి ఒకరికి రాదు. సో నెక్స్ట్ మీరు అడిగింది ఏంటంటే బొల్లికి ట్రీట్మెంట్. బొల్లికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉందండి హోమియోపతిలో. మనకు సక్సెస్ రేట్ కూడా బాగుంటుంది. బొల్లికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే ఇంతవరకు ప్రపంచంలో ఒకటే ఒక ట్రీట్మెంట్ ఉంది, అది హోమియోపతి ట్రీట్మెంట్ మాత్రమే. తప్పకుండా నన్ను కన్సల్ట్ అయ్యి మీకు కానీ లేకపోతే మీ లవ్డ్ వన్స్, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా బొల్లి ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి. బెస్ట్ సొల్యూషన్ మీకు దొరుకుతుంది. యా సార్. అదేవిధంగా విజయవాడ నుంచి కృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు కాల్ ద్వారా. కృష్ణ గారు, మీ సమస్య డాక్టర్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే కృష్ణ గారు, నేను డాక్టర్ భరద్వాజ్ మాట్లాడుతున్నానండి. సార్ ఇది సోరియాసిస్ ఉంది సార్, నాకు ఒక 1 year నుంచి ఉంది. ఓకే. మామూలుగా అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాము. అవి వాడినప్పుడు కొంచెం బాగానే ఉంటుంది, అది ఆపగానే మళ్ళీ వస్తుంది. ఓకే. దానికి మీ దగ్గర ఏమైనా మంచి ట్రీట్మెంట్ ఉందా సార్? హోమియోపతిలో తగ్గుతుందా? యా, తప్పకుండా అండి. మనకు వచ్చే ఆల్మోస్ట్ ఆల్ కేసెస్ అలోపతిలో ఫెయిల్ అయిన కేసెసే వస్తాయి. సో ఫస్ట్ వీళ్ళు బొల్లి వచ్చిన వెంటనే డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవుతారు. డర్మటాలజిస్ట్ ఏం చేస్తారంటే ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తారనమాట. ఇమ్యూనో సప్రెసెంట్ అంటే మీనింగ్ ఏంటంటే మీ ఇమ్యూనిటీని తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తారు. ఆ ఇమ్యూనిటీ తగ్గడానికి వాడే మెడిసిన్స్ వాడినన్ని రోజులు సోరియాసిస్ అనేది తగ్గినట్లు అనిపిస్తుంది. సో అది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ప్రింగ్ ఉందనుకోండి, ఆ స్ప్రింగ్ని అది మీ ఎంతసేపు పెట్టి పడతారు? ఒక్కసారి ఆ స్ప్రింగ్ కనుక తీసేస్తే ఏమవుతుంది? అదే ఇమ్యూనో సప్రెసెంట్ ఆర్ అలోపతి ట్రీట్మెంట్. ఈ సోరియాసిస్ అనే ఒక స్ప్రింగ్ని అదిని పడతారనమాట, రైట్. ఏది స్టెరాయిడ్స్ వాడి 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 ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడి అది మీ పడతారనమాట. ఒక్కసారి అది తీసేసిన వెంటనే స్ప్రింగ్ ఎలా బౌన్స్ అవుతుందో సోరియాసిస్ కూడా అలానే బౌన్స్ అవుతుంది. ఉన్న ప్లేస్ కంటే ఎక్కువ ప్లేసుల్లో రావడం, ఉన్నదానికంటే ఎక్కువ ఇంటెన్సిటీతో రావడం, ఎక్కువ ఫ్రీక్వెన్సీతో రావడం, ఎక్కువ డ్యూరేషన్తో రావడము, ముందు చిన్నగా ఉన్నది పెద్దగా అయిపోవడము. సో ఇవన్నీ మనం యాజ్ అ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అలోపతిక్ ట్రీట్మెంట్ చూస్తాం. అంతేకాకుండా ఈ సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఈరోజు మీకు స్కిన్ను అటాక్ చేసింది, మీరు స్టెరాయిడ్స్ వాడి విత్డ్రా చేస్తే ఏమవుతుందంటే మీ హార్ట్ని అటాక్ చేయొచ్చు, రైట్. లేకపోతే మీ ఇంటెస్టైన్ అటాక్ చేయొచ్చు, కాన్స్ డిసీజ్ అంటాం దాన్ని. లేకపోతే థైరాయిడ్ని అటాక్ చేయొచ్చు, దాన్ని హషిమోటోస్ హైపోథైరాయిడ్ అంటాము. సో లేకపోతే మీ జాయింట్స్ని అటాక్ చేయొచ్చు. సో ఇది చాలా విపరీతంగా తయారవుతుందన్నమాట. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఫిడికస్ హోమియోపతిలో హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడమే. ఈ హోమియోపతి ట్రీట్మెంట్ ఏం చేస్తుందంటే మీకున్న డిసీజ్ని అది మీ పట్టదు, మీ ఇమ్యూనిటీని సప్రెస్ చేయదు. ఏదైతే ఆ అంటే దీస్ ఆర్ సపోజ్ టు బి అనమాట. అంటే మనకి ఇంకా హోమియోపతి మందులు ఎలా పనిచేస్తాయో తెలియదు, బట్ థియరీ ఏంటంటే అవి మీ ఎపిజెనెటిక్స్లో చేంజెస్ తెస్తాయి. ఎపిజెనెటిక్స్ ఏదైతే జీన్స్, అవసరమైన జీన్స్ స్విచ్ ఆఫ్ అయిపోతాయో దాన్ని స్విచ్ ఆన్ చేయడం, ఏవైతే అవసరమైన జీన్స్ స్విచ్ ఆఫ్ అయిపోయాయో దాన్ని స్విచ్ ఆన్ చేయడం ద్వారా హోమియోపతి మెడిసిన్స్ పనిచేస్తాయని మనకు ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. సో అట్ ది లెవెల్ ఆఫ్ ఎపిజెనెటిక్స్ మీకు ఈ మెడిసిన్స్ యాక్ట్ చేసి ఏమవుతుందంటే మీ డిసీజ్ని కంప్లీట్గా రివర్స్ చేయడమే కాకుండా, అంటే సోరియాసిస్ లేని స్టేజ్లో మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని అలా తీసుకెళ్ళడం కాకుండా మళ్ళీ సోరియాసిస్లోకి పోకుండా ప్రివెంట్ చేయడం అనేది హోమియోపతి మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. అంతేకాకుండా ఇవంతా ఏంటి, చాలా ఎఫెక్టివ్గా మీరు ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి వీటన్నిటికంటే బెటర్గా హోమియోపతి పనిచేస్తుంది. చాలా సేఫ్గా పనిచేస్తుంది. అంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, జీరో సైడ్ ఎఫెక్ట్స్తో మీరు కన్నా ట్రీట్మెంట్ ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది హోమియోపతి ట్రీట్మెంట్. రిలీఫ్ కూడా చాలా క్విక్గా వస్తుందన్నమాట. చాలామందికి అపోహ ఉంటుంది, ఏమని, హోమియోపతి అంటే స్లో. సో మనకు టైం ఉన్నప్పుడు మనం హోమియోపతి తీసుకోవాలి, మనకు చాలా తక్కువ టైం ఉన్నప్పుడు హోమియోపతి తీసుకోకూడదు. అలా కాదండి, చాలా క్విక్గా కూడా హోమియోపతి మీకు మంచి రిలీఫ్ అనేది సోరియాసిస్లో ఇస్తుంది.
ఎస్ సార్. అలాగే డాక్టర్, కొంతమందికి సోరియాసిస్ వచ్చిన వాళ్ళకి అక్కడ రెడ్ అవ్వడం, పెయిన్ రావడం, లేకపోతే ఊరికి రబ్ చేయాలి అనిపించడం జరుగుతుంటుంది. సో అలాంటి వారికి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఆ ప్రాబ్లంకి? రైట్. సోరియాసిస్ ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అండి. సోరియాసిస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ బాగా రెడ్గా అయిపోవడము, బాగా స్వెల్లింగ్ రావడము, బాగా దురద రావడము, బాగా మంట పెట్టడము, అదేవిధంగా సోరియాసిస్ కండిషన్ని బట్టి మనం ఇట్లా దాన్ని కన్నా తీసేస్తే కింద నుంచి బ్లీడ్ రావడము, మైక్రో బ్లీడింగ్ అంటాం అనమాట, బ్లీడింగ్ రావడము, ఇవన్నీ మనం కామన్గా చూస్తుంటాం. సో దీనికి 2 రకాల ట్రీట్మెంట్ ఉంది. ఒకటి ఏంటంటే మీరు టెంపరీగా అలోపతి మెడిసిన్స్, ఇమ్యూనో సప్రెషన్స్ తీసుకొని టెంపరీగా కంప్లైంట్స్ తగ్గించుకోవడం. రైట్ సార్. అలాగే కడప నుంచి మనకి శ్రావణ్ గారు కాల్లో ఉన్నారు. శ్రావణ్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా మదర్కి సోరియాసిస్ ఉంది సార్ 5 years నుంచి. చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాం, బట్ ఏది ప్రాపర్గా కంప్లీట్గా రిజల్ట్ అనిపించలేదు. హోమియోపతిలో కంప్లీట్గా తగ్గిపోతుందా సార్? యా, సో అది కామన్ సిమ్టమ్ అండి. నేను డాక్టర్ భరద్వాజ్ మాట్లాడుతున్నాను. సో మనకేంటంటే అలోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు 5 years నుంచి, 10 years నుంచి, ఈవెన్ 20 years నుంచి తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో వీళ్ళు ఏంటంటే సోరియాసిస్ ఫ్లేర్ అవుతుంది, ఫ్లేర్ అయిన వెంటనే అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటారు, తగ్గుతుంది, రైట్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ముందు కంటే ఎక్కువ ఇంటెన్సిటీతో, ఎక్కువ ఫ్రీక్వెన్సీతో, ఎక్కువ డ్యూరేషన్తో, అదేవిధంగా ఎక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్. అంటే ముందు ఓన్లీ స్కిన్ వరకే ఉండేది, తర్వాత జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి, హషిమోటోస్ హైపోథైరాయిడ్ స్టార్ట్ అవుతుంది, కాన్స్ డిసీజ్ స్టార్ట్ అవుతుంది. అంటే డిఫరెంట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ పెరిగిపోవడం కూడా మనము ఈ అలోపతి స్టెరాయిడ్స్ యూజ్ చేయడం ద్వారా చూస్తుంటాం అనమాట. సో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ హోమియోపతి పనిచేస్తుంది. నాకు చెప్పినట్టు ఎలా పనిచేస్తుంది? సో పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడం, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడం, ఇవన్నీ మనము హోమియోపతిలో ఖచ్చితంగా చేయొచ్చు. సక్సెస్ రేట్ అనేది మనకు డిఫరెంట్ పీపుల్లో డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 పేషెంట్స్ కానీ సోరియాసిస్ పేషెంట్స్ వస్తే వాళ్ళలో 60 మందికి కంప్లీట్గా తగ్గిపోతుంది, ఇంకెప్పటికీ రాదు. ఒక 20% మందికి ఏమవుతుందంటే కంప్లీట్గా తగ్గిపోతుంది, మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక 10% ఆఫ్ ది పీపుల్కి ఏమవుతుందంటే కంప్లీట్గా తగ్గదు, బట్ వాళ్ళని స్టెరాయిడ్స్ వరకు పోకుండా, సో వాళ్ళకు ఆటో ఇమ్యూన్ ఉన్న డిసీజ్ పెరగకుండా మనము కంట్రోల్ చేసుకుంటూ ఒక 10% ఆఫ్ ది కేసెస్లో చేయొచ్చు. బట్ అవుట్ ఆఫ్ 10 1 కేస్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. సో మనము 100కి 100 కేసెస్ ఎవరన్నా నేను సోరియాసిస్ ట్రీట్ చేస్తానండి, అది చాలా అబద్ధం అది. బట్ అవుట్ ఆఫ్ 10 1 కేస్ అనేది ఫెయిల్ అవుతుంది. మీ మదర్ని తప్పకుండా హోమియోపతి, ఫిడికస్ హోమియోపతికి తీసుకొని రండి. సో ఆ నెంబర్కి ఫోన్ చేసి తప్పకుండా కాంటాక్ట్ అయితే మీకు మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఎస్ సార్. రైట్ సార్. అలాగే ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ సార్, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే బెటర్ అంటే? రైట్. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ లేకపోతే మెటబాలిక్ డిజార్డర్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డైట్ అనేది మనకు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో మనము ఇంతవరకు లైఫ్ స్టైల్ డిజార్డర్, ఇది కూడా మనం ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ కిందనే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మనం తీసుకునే డైట్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సోరియాసిస్కి నంబర్ 1 రీజన్ ఏంటి ఫ్రమ్ డైట్ పర్స్పెక్టివ్ అని చూస్తే మనము 3 వాటి గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఫస్ట్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏంటి? మీకు ప్యాకెట్స్లో దొరికే ఫుడ్ పోతుంటారు. నేను నిన్న విజేతకో ఎక్కడికో వెళ్ళాను, ఒక ఫ్యామిలీ వచ్చింది, ఫాదరు మదరు, 2 చిన్నపిల్లలు, ఒక బాబు ఒక పాప, మేబీ 10 years 12 years ఉంటాయన్నమాట. వాళ్ళ కార్ట్ చూస్తే మొత్తం జంక్ ఫుడ్. ఏంటి దాంట్లో ఒక్కొక్క పాప ఒక్కొక్క బాబు ఒక 5-6 టైప్ ఆఫ్ చిప్స్, రైట్. అదేవిధంగా ఒక 5-6 టైప్ ఆఫ్ బిస్కెట్స్, బన్ను, బ్రెడ్, రైట్. ఈ విధంగా మొత్తం ప్రాసెస్డ్ ఫుడ్, అంతా రెడీమేడ్ ఫుడ్, ఆన్ ది స్పాట్లో వేయించుకొని తినే మ్యాగీలు, రైట్, లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్, మొత్తం వాళ్ళ బ్యాగ్ అంతా జంక్ ఫుడ్డే అనమాట. సో ఇంత జంక్ ఫుడ్ కనుక తింటే దాంట్లో మొత్తం కెమికల్సే ఉంటాయి. అదే కాకుండా మొత్తం ఫైబర్ తీసేస్తారు, విటమిన్స్ ఉండవు, మినరల్స్ ఉండవు. వీళ్ళు తినేది ఏంటంటే ప్యూర్ కార్బోహైడ్రేట్, కెమికల్స్. సో ఇటువంటి ఫుడ్ కనుక తీసుకుంటే అంటే నంబర్ 1 ప్రాసెస్డ్ ఫుడ్. ప్రాసెస్డ్ ఫుడ్ నుంచి లైఫ్లోంచి కనుక తీసేస్తే సోరియాసిస్ రాకుండా కాపాడచ్చు, ఉన్న సోరియాసిస్ కూడా చాలా క్లియర్గా తగ్గుతుంది అన్నమాట. ఇది నంబర్ 1. ప్రాసెస్ ఫుడ్ లైఫ్లోంచి తీసేయాలి. న్యాచురల్ ఫుడ్స్ తినాలి, బాగా ఆకుకూరలు తినాలి, బాగా కాయగూరలు తినాలి, బాగా నట్స్ తినాలి, రైట్. మీట్ తినండి, బాగా ఎగ్స్ తినండి,
ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోండి. ఇటువంటివి బాగా తీసుకుంటే ఏంటంటే సోరియాసిస్ అనేది తగ్గుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్ తర్వాత నెక్స్ట్ చేసే తప్పు ఏంటి అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం, రైట్? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, మిడ్ నైట్లు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు, ఇవన్నీ కాకుండా మధ్య మధ్యలో కాఫీలు, టీలు, పిజ్జాలు, బర్గర్లు, అంటే మనిషి 24 గంటలు తింటూనే ఉంటాడు. మనకు మోడీ గారు చెప్తారు, ఏం చెప్తారు, నేను 18 అవర్స్ పని చేస్తాను. మోడీ గారి కంటే ఎక్కువ పని చేసే వాళ్ళు ఎవరంటే జొమాటో, స్విగ్గీ వాళ్ళు. వీళ్ళు 24 అవర్స్ పని చేస్తూనే ఉంటారు, ఎందుకంటే మనిషి 24 గంటలు తింటూనే ఉన్నాడు. సో అందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. తిండి తగ్గించండి, ఫ్రీక్వెన్సీ తగ్గియండి, కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గియండి. దాంతోపాటు ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గాలి. ఈ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి హైలీ ఇన్ఫ్లమేటరీ. ఈ ఇన్ఫ్లమేటరీ అంటే మీ బాడీలో డ్యామేజ్ పెంచుతాయి అనమాట. ఈ డ్యామేజ్ వల్ల ఎపిజెనెటిక్ చేంజెస్ వచ్చి సోరియాసిస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ దేంట్లో ఉంటాయి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఏవైతే సీడ్ అంటే విత్తనాల నుంచి ఆయిల్ తయారు చేస్తారో వాటిలో ఈ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఇవి తీసుకోవడం తగ్గాలి. డైట్లో కనుక మీరు ఈ చేంజెస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది సోరియాసిస్ ఫ్లేరింగ్ కానీ, లేకపోతే కొంతమందికి చాలా ఈజీగా ఒక మెడిసిన్ లేకుండా క్యూర్ అయిపోయిన కేసెస్ కూడా మనము చాలా చూసామన్నమాట. యా సార్, అలాగే వింటర్లో చూసుకుంటే ఈ సోరియాసిస్ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇది పురుషుల్లో ఎక్కువ వస్తాయా, మహిళల్లో ఎక్కువ కేసెస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా సార్? రైట్. సోరియాసిస్ అనేది మనం టెక్స్ట్ బుక్స్ కనుక తీసుకుంటే మెన్కి విమెన్కి ఈక్వల్గా వస్తున్నా అని మన టెక్స్ట్ బుక్స్ చెప్తాయి అనమాట. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే విమెన్ కంటే మెన్కే ఎక్కువ వస్తున్నా. వీ డోంట్ నో ద రీజన్. మేబీ మెన్ విమెన్ కంటే ఎక్కువ కెమికల్స్కి ఎక్స్పోజ్ కావడం, ఎక్కువ స్ట్రెస్కి ఎక్స్పోజ్ కావడం రీజన్ ఉండొచ్చు. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో విమెన్తో పోలిస్తే మెన్లో సోరియాసిస్ అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాం. బట్ మేబీ ఎందుకో తెలియదు. ఒక కాన్సెప్ట్ ఏంటంటే విమెన్లో మనకు 2 హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్ హార్మోన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అని. ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోను విమెన్ని చాలా హెల్త్ ప్రాబ్లం నుంచి కాపాడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హార్ట్ అటాక్స్ తీసుకోండి, మెన్కే ఎక్కువ వస్తాయి విమెన్ కంటే. ఎందుకంటే ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ విమెన్లో ప్రొటెక్టివ్గా పనిచేస్తాయి. మేబీ అది రీజన్ ఉండొచ్చు అని నేను అనుకుంటాను. బట్ టెక్స్ట్ బుక్స్లో అయితే ఎక్కడ మెన్షన్ లేదు. మనకు టెక్స్ట్ బుక్స్లో ఎక్కడ చూసినా ఈక్వల్గానే వస్తుందన్నమాట. యా సార్, ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి సోప్స్ వాడితే బెటర్ అంటారు? క్లాత్స్ కూడా ఎలాంటి క్లాత్స్ వేసుకుంటే వాళ్ళకి బెటర్ అంటారు? రైట్. సోరియాసిస్కి సోప్స్కి అదేవిధంగా క్లాత్కి సంబంధమే లేదు. సో సోరియాసిస్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ ఇరిటేషన్ తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే మైల్డ్ సోప్స్ వాడాలి. బేబీ సోప్స్ అంటారు కదా, ఇవి వాడడం బెటర్. ఎందుకంటే దాంట్లో కెమికల్స్ ఎక్కువగా ఉండవు, హార్ష్ కెమికల్స్ ఉండవు, కాబట్టి అది బెటరు. అంతే, పాలిస్టరు ఇటువంటివి వాడకుండా కాటన్ టవల్స్ వాడితే ఏంటంటే అక్కడ తేమ ఉన్నా ఏదున్నా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి మైల్డ్ సోప్స్, బేబీ సోప్స్, అదేవిధంగా కాటన్ బట్టలు, కాటన్ టవల్స్ వాడడం అనేది బెస్ట్. బట్ సోరియాసిస్ అనే కాదు, జనరల్గా కూడా స్ట్రాంగ్ సోప్స్ కానీ పాలిస్టర్ బట్టలు అవాయిడ్ చేయడం అనేది మంచిది. యా సార్, అలాగే ఈ సోరియాసిస్కి ఎగ్జిమాకి డిఫరెన్స్ ఏంటి సార్? రైట్. సో సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే ఏంటంటే మీ స్కిన్లో ఉన్న సెల్స్ని మీ ఇమ్యూన్ సిస్టము అటాక్ చేసి చంపడం మొదలుపెట్టడం అనేది సోరియాసిస్ అనమాట. దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం అనమాట. ఎగ్జిమా అనేది మోస్ట్లీ అలర్జీ కాదు, ఇన్ఫెక్టివ్గా కూడా ఎగ్జిమా ఉంటుంది. ఎగ్జిమా అంటే ఏంటంటే స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు అక్కడ అంటే మోస్ట్లీ అలర్జిక్ అనమాట. అలర్జిక్ డర్మటైటిస్ అంటారు, ఎగ్జిమా అంటారు. ఎగ్జిమా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మీకు అక్కడ బాగా ఇచ్చింగ్ రావడము, బాగా రెడ్ అయిపోవడము, అక్కడి నుంచి వూజింగ్ అనమాట, ప్లాస్మా బయటికి రావడము, అక్కడ తడిగా ఉండడము, ఇవన్నీ మనం దేన్ని కన్సిడర్ చేస్తామంటే ఎగ్జిమా కింద తీసుకుంటాము. ఎగ్జిమా ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఎగ్జిమా డిసీజ్ డిఫరెంట్, దాని పాథాలజీ డిఫరెంట్, దాని కాజేషన్స్ డిఫరెంట్. సోరియాసిస్ డిఫరెంట్, సోరియాసిస్ కాజేషన్స్, పాథాలజీ డిఫరెంట్. కాబట్టి ఇవి రెండింటికి ట్రీట్మెంట్ కూడా వేరే ఉంటుంది. బట్ 2 డిసీజ్ కండిషన్స్కి హోమియోపతిలో చాలా బాగా మెడిసిన్స్ అనేవి పనిచేస్తాయి. యా సార్, థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, సోరియాసిస్ సమస్యకు సంబంధించి మంచి సూచనలు, సలహాలు మనతో పాటు పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. చూసారు కదండి, ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.